హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో మంచి స్పైసీగా చుక్కకూర బోటీ చేస్తున్నాము. అదిరిపోతుంది టేస్ట్. ఎలా చేస్తామో చూసేయండి. చుక్కకూర బోటీ కోసం నేను కిలో బోటీ తీసుకొని ఇంత తెల్లగా నీట్గా వేడినీళ్ళు వేసి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను, ముక్కలు కట్ చేసుకొని. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం, కుక్కర్ పెట్టేసుకుందాం. కుక్కర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నా. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో ఉన్న మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర, కొన్ని లవంగాలు, కొన్ని మిరియాలు, ఒక మరాఠీ మొగ్గ, ఒక దాల్చిన చెక్క చిన్న సైజ్ది, ఒక స్టార్ పువ్వు, కొంచెం సాజీరా, 2 బిర్యానీ ఆకులు. ఒక నిమిషం పాటు వేయించుకుందాం మసాలాని. మసాలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు ఆనియన్, ఒక 2 పెద్ద సైజు ఆనియన్ సన్నగా తరిగాను యాడ్ చేస్తున్నా. కలుపుకుందాం. ఆనియన్ కొద్దిగా రంగు మారేంత వరకు ఒక 2-3 నిమిషాలు వేయించుకుందాం. ఆనియన్ ఒక 2-3 నిమిషాల పాటు వేయించాను. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా, కట్ చేసుకున్నవి. అలాగే స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 కరివేపాకు రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా కలిపేసుకుందాం. ఒక నిమిషం పాటు వేయించుదాము. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ ఒక నిమిషం సరిపోతుంది. అల్లం వెల్లుల్లి వేసాక ఒక 2 నిమిషాలు వేయించాను. నెక్స్ట్ దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న బోటి కట్ చేస్తున్నా, కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం బోటీని. ముందుగా ఆయిల్లో ఒక 5 నిమిషాలు బోటీని ఉడికించిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా. అలాగే 2 స్పూన్ల కారం పొడి, అలాగే ఒక కప్పు టమాటో, ఒకటే టమాటో కట్ చేశాను యాడ్ చేస్తున్నా. కలుపుకుందాం. అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి, ఆప్షను, యాడ్ చేస్తే బాగుంటుంది. కలిపేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో వాటర్ యాడ్ చేద్దాం. నేను 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిద్దాము మీడియం ఫ్లేమ్లో. 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో 2 పెద్ద సైజ్ కట్టలు చుక్కకూర కట్ చేశాను, ఇది యాడ్ చేస్తున్నా. కలుపుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొంచెం గరం మసాలా, కొద్దిగానే ముందు యాడ్ చేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కలుపుకుందాం ఒకసారి. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో మూత పెట్టేసి ఇంకొక 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాము. 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మంట పెట్టి ఉడికించాను. స్మెల్ మాత్రం చాలా బాగుంది, పర్ఫెక్ట్. ఇంకా లాస్ట్లో కొత్తిమీర జల్లేసుకుందాం. దింపేసుకొని వేడివేడిగా అన్నంలో తినేయడమే. వేడివేడిగా బోటి, చుక్కకూర బోటి, అన్నం కూడా వేడివేడి ఉంది. టేస్ట్ చేద్దాము. నిమ్మకాయ పెట్టేసుకుందాం కొంచెం.
అద్భుతం, అసలు చాలా బాగుంది, సూపర్. తప్పక ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.